చిన్నప్పుడు నీకు కథ చెప్పేవాడు. ఆ దయ్యం జోలికి వెళ్ళిన వాళ్ళు ఎవ్వరూ తిరిగి రాలేదు. యూ కాంట్ సీ హర్ ట్వైస్. నాన్న, ఐ లవ్ సమ్వన్. వేటాడే బ్రహ్మ రాక్షసుడు వచ్చాడ్రా. నేను కాపాడమంటే చంపడం. స్ప్లిట్ మూవీ నుంచి ఊరా మాస్ అప్డేట్ అయితే బయటకు వచ్చింది భయ్యా. ఈ బాలీవుడ్ హీరోయిన్స్ కి మరీ ఇంత బల్బ్ ఉంటుందని అనుకోలేదు. అసలు మ్యాట్ ఏంటంటే ప్రభాస్ అనే స్ప్లిట్ మూవీ కోసం హీరోయిన్ గా దీపికా పడుకునేది అడిగారంట. కానీ దీపిక ఈ మూవీ కోసం 20 కోట్ల రెమ్యునరేషన్ కాకుండా మూవీ ప్రాఫిట్ లో షేర్ కూడా కావాలని డిమాండ్ చేసిందంట. ఇంకా తెలుగులో కూడా నేను డబ్బింగ్ చెప్పను, వేరే వాళ్ళతో చెప్పించుకోండి అని చెప్పిందంట. కానీ అప్పుడు ఆమెకి సందీప్ రెడ్డి వంగ ఈమె కంటే పెద్ద మెటల్ అని తెలియదు. ఇంత బల్బున్న హీరోయిన్ నా మూవీలో చేసే అవసరం లేదని 50 డిగ్రీ నా సినిమాలో హీరోయిన్ అని నిన్న సందీప్ రెడ్డి వంగ గారు అఫీషియల్ గా అనౌన్స్మెంట్ అయితే చేశారు. మన ప్రభాస్ అన్న పక్కన ఏ హీరోయిన్ బాగుంటుంది అనుకుంటున్నారో చెప్పండి ఫ్రెండ్స్. మంచు మనోజ్ అన్న భైరవ మూవీకి ఘోరంగా అన్యాయం జరుగుతుంది భయ్యా. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా? చాలా రోజుల తర్వాత మనోజ్ అన్న లిటరలీ మాస్ కంబ్యాక్ ఇచ్చాడనే చెప్పాలి. ఈ మూవీలో మనోజ్ అన్న మెంటల్ డైలాగ్స్ కానీ ఆ క్లైమాక్స్ కానీ వామ్మో పీక్స్ అంతే. అయితే ఈ మూవీ రిలీజ్ అయ్యి జస్ట్ 1 డేనే అవుతుంది. కానీ సోషల్ మీడియాలో ఈ మూవీ పైన నెగిటివ్ ట్రోల్స్ మాత్రం మామూలుగా జరగట్లేదు. అసలు ఇదంతా ఎవరు చేస్తున్నారో తెలియదు కానీ మనోజ్ అన్నని ఆడియన్స్ ఉన్నంత వరకు ఎవ్వరు వెంట్రు కూడా పీకలేరు. ఈ మూవీ ఫస్ట్ డేనే 5 crores కలెక్ట్ చేసి సాటర్డే సండే కలెక్షన్స్ తో దుమ్ము లేపడానికి రెడీగా ఉంది. మనోజ్ అన్న లేట్ గా వచ్చిన లేటెస్ట్ గా కంబ్యాక్ ఇచ్చాడు. ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో చెప్పండి ఫ్రెండ్స్.